నీ న్యాయ విధులను బట్టి మేము సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నామని. నిజమైన సంతోషం ఎక్కడుంది? చాలామందిని అడిగితే బహుశా వాళ్ళు అంటారు సినిమా హాల్లో ఉంది అంటారేమో. 3 గంటలు సినిమా చూడడం ద్వారా ఎంత ఆనందం వచ్చేసిందోనండి, ఎంత సంతోషం వచ్చేసిందో అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. కానీ బహుశా 3 గంటలు నువ్వు ఏదో ఉద్రేకపూర్వకంగా ఆనందించుంటావు, కానీ అది నిజమైన ఆనందం కాదు. అనేక మంది తప్పు దోవలోనికి నడిపించబడ్డానికి అలాంటి సంఘటనలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. విచ్చలవిడి జీవితాలకి మానవుడు అలవాటైపోతున్నాడు. కారణం ఏంటంటే చూడకుండా వాటిని చూడడం ద్వారానే. లోకంలో ఆనందం లేదు అని అనేకసార్లు మనం వింటూనే ఉన్నాం. అయితే నిజమైన ఆనందం ఎక్కడుంది? నిజమైన సంతోషం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే, ఇక్కడ కోర కుమారులు ఈ కీర్తన రాస్తున్నారు. ప్రభువా, నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తి కూడా అంతే గొప్పది. నీ కుడి చేతిలో నీతి ఉంది, రైచియస్నెస్ అనేది ఉంది. నీ కుడి చెయ్యి నీతితో నింపబడి ఉంది అనే మాట రాసుకుంటూ వాళ్ళు ఈ మాట అంటున్నారు, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషిస్తుంది, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు.